ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ వార్త విన్న తర్వాత కొంచెం కామెడీగా సరదాగా అనిపించింది. కానీ ఒక మంచి కూడా జరిగిందని అనిపించింది. అయితే జనరల్గా చిలక జోస్యం చెప్పుకుంటూ ఉంటాం. పాతకాలంలో కనబడేవాళ్ళు ఎక్కువగా ఇంటి ముందుకు వీధుల్లో వస్తూ ఉండేవారు, చిలక జోస్యం చెప్తామని అంటూ. ₹10 ₹20 ఇస్తే చక్కగా ఇంటి దగ్గర కాసేపు కూర్చుని చిలక చేత ఏదో ఒక దేవుడి బొమ్మ తీయించి మన జాతకం గురించి అందులో రాసున్నది ఇలా చెప్పేవారు. పట్టకోటు కోసం అన్నట్టు, బతుకు తెరువు కోసం అన్నట్టు కొంతమంది అలా చేసేవారు. వాటిని చూసి మనం ఏమనుకున్నామంటే, ముందు జాతకం కంటే ముందు ఆ చిలక అసలు ఎలా తీస్తుంది, మనం చెప్పేవి కరెక్టేనా, మళ్ళీ మళ్ళీ రెండోసారి తీస్తే అదే తీస్తుందని ఇలాంటి ట్రిక్లన్నీ మనం ఉపయోగించుకునేవాళ్ళం. చిలకను ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ తీయించని మళ్ళీ ఆ పేక ముక్కలన్నీ మళ్ళీ కలిపి మళ్ళీ తీయమంటే మళ్ళీ అదే తీసేది. అది అలాంటివన్నీ చూసి సరదాగా అనిపించి చక్కగా పిలిచి చిలక జోస్యం చెప్పించుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు కాలం మారింది కాబట్టి సిటీలోనూ ఇక్కడైతే మాకు ట్యాంక్ బండ్ దగ్గర కనబడుతూ ఉంటారు, అక్కడ పెట్టుకుని చిలక జోస్యం చెప్పేవాళ్ళు. అటు ఎవరన్నా వెళ్ళినప్పుడు సరదాగా చెప్పించుకుంటూ ఉంటారు. అయితే ఒక అతను చిలక జోస్యం చెప్పే అతను వీధిలో రోడ్డంతా వెళ్తూ ఒక మెకానిక్ షాపు, అంటే బైకులు రిపేర్లు చేసే అతను ఉంటాడు కదా, ఆ షాపు దగ్గరికి వెళ్ళేసరికి చిలక జోస్యం చెప్తానని అనగానే ఆ షాప్ అతను సరే చెప్పించుకుందాం ఒకసారి సరదాగా అని అన్నట్టు చిలక జోస్యం చెప్పించుకుంటే అతను ఆ చిలక ఇతని జాతకం తీసి ఏదో చెప్పింది. ఇతను ఏం చెప్పాడంటే, నీకు దరిద్రం ఉంది, నీకు శని ఉంది, ఇన్ని ఏళ్ళ నాటిది ఇది ఉంది, నువ్వు ఈ పూజ చేయించుకోవాలి, నువ్వు ఈ తావేది కట్టుకోవాలి, నీకు అప్పుడు బాగుంటుంది, లేదంటే నీ పరిస్థితి బాగాలేదని ఇలా జాతకంలో ఉన్నవి జనరల్గా చెప్తారు కదా, వాళ్ళ రూట్లో వాళ్ళు చెప్పేవి చెప్తారు కదా, అలాంటివన్నీ చెప్పాడు. చెప్పగానే అతను సర్లే ఏదో చిలక ఏం చెప్తుందో తెలుసుకున్నానులే, ఇప్పుడు నేను ఏ పూజలు చేయించుకోను, నా వల్ల కాదు అని అంటే అతను అన్నాడంట, నీకు ఒక తావేది ఇస్తాను, నువ్వు ఏ పూజలు చేయించుకోక్కర్లేదు, నీకు మంత్రించిన తావేది ఇస్తాను, 1600 ఇచ్చావంటే నువ్వు ఆ తావేది కట్టుకున్నావంటే నీ వ్యాపారం బాగుంటుంది, నీ ఇంట్లో కష్టాలు పోతే, నీకున్న దరిద్రం పోతుందని ఈ రకంగా చెప్పాడంట. చెప్తే ఇతను అన్నాడంట, వద్దు బాబాయ్, నా దగ్గర పరిస్థితి బాగోలేదు, ఆ 1600 అంటే నా వల్ల కాదు, ఇప్పుడు నేను ఏమీ ఇచ్చుకోలేను, నాకు ఏమీ వద్దు, వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా అతన్ని పంపించేశాడు. ఇతని పనిలో ఇతను ఉన్నాడు. తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వచ్చాడంట చిలక జోస్యం అతను. వచ్చి నువ్వు తావీది కట్టుకో, నీ పరిస్థితి బాగుంటుంది, నువ్వు వద్దు అంటున్నావు, ఇదని ఇంకా వాళ్ళు చెప్పే స్టైల్లో చెప్తారు కదా, ఆ విధంగా చెప్పేసరికి అతను అన్నాడంటే, నాకు ఏం వద్దనంటే సరే తీయించు ఒకసారి, మీ చిలక మళ్ళీ ఏం చెప్తుందో చూస్తాను, మళ్ళీ పొద్దున చెప్పిందే తీస్తుందా, వేరేవి ఏమన్నా మారుస్తుందని చెప్పేసి మళ్ళీ కూర్చొని చిలక జోస్యం చెప్పించుకుంటూ ఉన్నాడంట. అయిన తర్వాత ఆ చిలకని ఆ డబ్బాలోంచి బయటకు తీసి ఆ పేక ముక్కలు, అదే దేవుడి బొమ్మలు అవన్నీ తీస్తూ ఉండేసరికి ఆ రోడ్డంట వాహనాలు వెళ్తూ ఉంటాయి కదా, రోడ్డంట అందులోది ఒకటి టైర్ పేలిందంట, దేందో వాహనంది. పేరేసరికి అది పెద్ద సౌండ్ వచ్చింది. పెద్ద సౌండ్ రాగానే ఏం చేస్తాం, మనం అందరం అటు సైడే చూస్తాం ముందు అక్కడ ఏంటో పేలిందని చెప్పేసి. అలాగే అందరి దృష్టి కూడా అటు సౌండ్ వచ్చే వైపుకి మళ్ళేసరికి ఈలోపు ఈ చిలక ఆ సౌండ్కి బెదిరిపోయి భయపడిపోయి ఒక్కసారి ఎగిరిపోయిందంట. ఎగిరిపోయేసరికి అది వెళ్ళి సెల్ టవర్ పైకి ఎక్కేసరికి చూసేసరికి అక్కడ చిలక లేదు. అందరూ అటు చూస్తూ ఉన్నారు, ఏంటో పేలింది, ఏం జరిగిందా అని చెప్పేసి. ఇక్కడ చిలక మాయమైపోయింది. అయ్యేసరికి ఈ చిలక జోస్యం చెప్పి అతను అన్నాడంటే, ఇగో నా చిలక మాయమైపోయింది, ఏమైంది, ఎక్కడ పోయిందని చెప్పేసి, నువ్వే ఏదో చేసావు, నువ్వే దాన్ని ఏదో దాచేసావని చెప్పేసి ఈ మెకానిక్ మీద దెబ్బలాడాడంట. బాబు నాకేం తెలియదు బాబు, నేను అటు చూస్తూనే ఉన్నాను, ఇక్కడ నువ్వేమో డోర్ ఓపెన్ చేసావు, మరి అది సౌండ్కి పారిపోయినట్టుందని చెప్పేసి మొత్తం అంతా వెతికేసరికి అది సెల్ టవర్ పైన కనబడిందంట. అమ్మ రామ్మ అని పిలిస్తే అది వస్తుందా చెప్పండి? అమ్మ రామ్మ అని పాపం దాన్ని 3 గంటలుగా బతిలాడి దాన్ని ఎంత పిలిచినా కూడా అది రాలేదు. అది మొత్తానికి ఎటో ఎగిరిపోతే ఈ చిలక జోస్యం చెప్పే అతను ఆ మెకానిక్ని అనడం మొదలుపెట్టాడంట, నీ వల్లే నాకు చిలక పోయింది, నీ వల్లే నాకు బతుకు తెరువు పోయింది, దాని మీదే నా బతుకు తెరువు గడిచేది, నీ వల్లనే నాకు ఇదంతా జరిగిందని చెప్పేసి బాధపడుతూ అక్కడే కూర్చున్నాడంట. నేను ఇప్పుడు ఎలా బతకాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నాకు ఇంకా రెండో దారి లేదు, నాకు తినడానికి కూడా ఏమీ లేదని ఇలా బాధపడుతూ కూర్చుని ఉంటే ఇంకా మెకానిక్ ఏం చేశాడంటే, సరే తిన మనసు బాగోలేదు, మనం ఏం చేస్తాం, చిలకి పారిపోతే మందు తప్పేముంది అని చెప్పేసి, సరే రా నీకు మందు ఇప్పిస్తాను, నీ మనసు బాగోలేదు కదా అని ఒక 300 ఖర్చు పెట్టి అతనికి మందు షాపుకి తీసుకెళ్ళి బీర్లు మందు వాడికి ఏం కావాలో అన్నీ ఇప్పించి ఫుల్గా తాగాడు. ఆ మందు తాగిన తర్వాత ఇంకా గొడవ వేసుకోవడం మొదలుపెట్టాడు. అదిగో నీ వల్లే నా చిలక ఇదైపోయింది, నువ్వే దాన్ని ఏదో చేసావు, నా బతుకంతా నాశనం అయిపోయింది, నువ్వే నాకు నష్టపరిహారం ఇవ్వాలి, నీ వల్లే ఇదంతా జరిగింది, నువ్వే చిలకని దాచేసావు
తీసుకొని మళ్ళీ పాత భాగవతమే మొదలుపెట్టి కేకలేసి రచ్చ చేసి గోల గోల చేశాడంటే ఆ వైన్ షాప్ దగ్గర శుభ్రంగా తాగి. అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళు వైన్ షాప్ వాళ్ళు అందరూ వచ్చి, బాబు తప్పు నీదే, ఆ దగ్గర పోతే ఈతనే ఏం చేస్తాడో, నువ్వు దెబ్బలాడేది కరెక్ట్ కాదు, మళ్ళీ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంటే లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుంటావు, ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఊరుకోండి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అందరూ వచ్చి గొడవని సద్దుమణిగేలాగా చేశారు. అంటే చూడండి, ఇక్కడ నిజంగా ఈ మెకానిక్ ఎవరున్నారో అతని వల్ల నిజంగా చిలకకి విముక్తి కలిగిందని చెప్పాలి. ఎన్నో రోజులుగా పంజరంలో ఉన్న చిలక పాపం ఈ రోజున ఇతను పుణ్యమానంటూ దానికి చక్కగా ప్రైవసీ దొరికి ఎగిరిపోయింది. చూడండి, అసలు చిలకని బంధించకూడదని చెప్తూ ఉంటారు. అయినా కూడా ఈ బిజినెస్లు చేసుకునే వాళ్ళు, ఈ చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు వాటిని అడ్డం పెట్టుకుని ఏదో బతుకు తెరువు కోసం వాళ్ళు ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటారు. కానీ చూసారా, పొద్దున్న ఒకసారి వచ్చి జాతకం చెప్పాడు, మళ్ళీ సాయంత్రం రెండోసారి వచ్చి నువ్వు ఈ తాబేది కట్టుకో అని చెప్పేసి మళ్ళీ జాతకం చెప్పేసరికి ఆ టైర్ పేలడం వల్ల నిజంగా దీనికి విముక్తి కలిగింది అనుకోవాలి. అంటారు చూసారా, ఎప్పుడైనా సరే మనకు టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి, అప్పుడే మన జీవితాలకి కష్టాలు అనేవి తొలగిపోతాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఈ మెకానిక్ వల్ల నిజంగా చిలక కష్టాలు పోయాయనే చెప్పాలి. మరి పొద్దున్న వచ్చిన అతను మళ్ళీ రెండోసారి వచ్చాడనంటే అక్కడ టైర్ పేలడం, ఇతను మళ్ళీ రెండోసారి జాతకం చెప్పించుకోవడం, ఇవన్నీ జరగబట్టే కదా ఆ చిలకకి పాపం ఎగిరిపోయే ఛాన్స్ వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా సరే కష్టాల్లో ఉన్నామనంటే ఎవరో ఒక రూపంలో భగవంతుడు ఆ రకంగా పంపిస్తాడు. ఈ చిలకకి ఆ మెకానిక్ రూపంలో వచ్చి పాపం భగవంతుడు సాయం చేశాడేమో. వీడి దగ్గర ఎన్నాళ్ళు బట్టి అది పాపం ఎంత నరకం అనిపించిందో, దాని ఎన్ని బాధలు పడిందో, దానికి సమయం రావాలి, కర్మ అనుభవిస్తామని అంటారు కదా. పాపము అలాగా చిలక అతని దగ్గర ఇన్నాళ్ళు బందీగా ఉండిపోయింది. పాపం ఈ మెకానిక్ పుణ్యం కట్టుకొని దేవుడి రూపంలో వచ్చి నిజంగా చిలకకి విముక్తి కలిగించాడనే చెప్పాలి. కొన్ని సంఘటనలు ఇలాంటివి చూసినప్పుడు ఒకటి మంచి అనిపిస్తుంది, ఒకటి బాధ అనిపిస్తుంది. కానీ ఈ సంఘటనలో మాత్రం బాధ అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే చిలక సంతోషంగా ఎగిరిపోయింది. వీడిదేముందండి, కాళ్ళు చేతులు శుభ్రంగా ఉన్నాయి, మనిషి కింగ్లాగా ఉన్నాడు. ఏ పనో ఏ ఉద్యోగమో చేసుకొని బతకచ్చు కదా, నాకు ఇదే బతుకు తెరువు, ఇప్పుడు ఇది ఎగిరిపోయింది, నీ వల్ల ఎలాగైంది, నేను ఎలా బతకనని ఎలా మాట్లాడతారు చెప్పండి. కాళ్ళు చేతులు బాగున్నప్పుడు పని చేసుకుని బతకలేరా? చిలకను అడ్డం పెట్టుకునే బతుకుతారా చెప్పండి. కానీ కొంతమంది ఇలా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు. కానీ ఏది ఏమైనా కూడా ఈ సంఘటన చూసినప్పుడు నాకు సరదాగా అనిపించింది. అలాగే అమ్మ భగవంతుడు మంచి పని చేశాడే, చిలకకి చక్కగా సంతోషంగా ఏ చెట్ల మీదకో వెళ్ళి బతుకుతుంది కదా అని నాకు అనిపించింది. నిజంగా ఆ మెకానిక్కి దేవుడనే చెప్పుకోవాలి. అతని జాతకం ఎలాగున్నా కూడా ముందు చిలక జాతకం అయితే మారింది. అలాగే ఈ ఎవడైతే ఉన్నాడో ఈ చిలక జోస్యం చెప్పేవాడు, అందరికీ మరి జాతకాలు చెప్పేవాడు, మరి చిలక ఎగిరిపోతుందన్న జాతకం మరి వీడికి జాతకం గురించి వీడికి తెలియదా చెప్పండి. చిలక నా దగ్గర ఇన్నాళ్లే ఉంటుంది, ఇది ఇప్పుడు ఎగిరిపోతుంది అన్న విషయం మరి ఈ జాతకం చెప్పి అతనికి కూడా తెలుసుకోవాలి కదా. మరి అనవసరంగా ఇతనితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది. కొంతమంది ఇలా పిచ్చివాళ్ళు, కొంతమంది మెంటల్ వాళ్ళు ఈ రకంగా ఉంటాడనమాట. మళ్ళీ జాతకాలు చెప్పేవాళ్ళకి మళ్ళీ తాగుడు. వీడు పాపం ఆడి బాధలో ఉన్నాడని వీడు 300 పెట్టేవాడు శుభ్రంగా తాగి మళ్ళీ ఎదురు వీడి మీదే ఫైటింగ్ ఆడి వీడి మీదే గొడవ వేసుకున్నాడు. అంటే ఇది చూసినప్పుడు కూడా నాకు చాలా నవ్వు అనిపించింది. బాబా జనాలు ఇలా కూడా ఉంటారని. ఏది ఏవైనా కానీ చిలక చక్కగా ఎగిరి చెట్లలోనూ చక్కగా తన దోస్తులతోనూ హ్యాపీగా ఉంటుంది. ముందు అందుకు సంతోషం అని అనిపించింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.